స్థానికానికి రిజర్వేషన్ల సెగ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటున్న బీసీలు మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీం ఆదేశాలు ఎస్సీ ఎస్టీలకు పోను బీసీలకు ఎంత శాతం అనే ప్రశ్నలు ఇక పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసిన గత సర్కార్ ఎలా వెళ్దామనే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది జూన్ చివర్లో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా ఒకవేళ అయినా రిజర్వేషన్లు 50% మించితే మరో చిక్కు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అయితే స్థానిక సంస్థలకు సంబంధించి అంటే సర్పంచ్లు కానీ తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తర్వాత ఇవన్నిటికి సంబంధించి ఇక్కడ ఇది కార్పొరేషన్లకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దానిపైన ఇప్పుడు సమీక్ష జరుపుతా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే బీసీలకు అన్యాయం జరిగితే అత్యధికంగా అంటే మెజారిటీ పీపుల్ అయినటువంటి బీసీలకు అన్యాయం జరిగితే బాగుండదని చెప్పేసి చర్చ జరుపుతా ఉంది దానిపైన సమాలోచనలు చేసి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాత్రం ఉంది ఒకవేళ కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే మాత్రం 100% రిజర్వేషన్లు మారిపోయి స్థానిక సంస్థల్లో ఎక్కువ వాటా బీసీలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం 50% దాటొద్దని చెప్పింది అయినప్పటికీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధనలు అట్లా ఉన్నా కానీ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత 60% రిజర్వేషన్లు వచ్చేసింది కాబట్టి దీనిపైన చర్చ జరుపుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కులగణన కూడా చేద్దామని చెప్పేసి గతంలోనే ప్రకటించారు కాబట్టి ఇక్కడ బీసీలకు తర్వాత అంటే అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దాంతో అంటే ఎక్కువ ఇక్కడ స్థానిక సంస్థల్లో సీట్లను అంటే ఎక్కువ మంది ఎంపీటీసీలను కానీ సర్పంచ్లను కానీ జెడ్పీటీసీలను కానీ ఇక్కడ కార్పొరేషన్లు కానీ గెలుచుకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది దానికి సంబంధించి మరి ఎట్లా ఎందుకంటే జూన్లోనే ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి గతంలో ప్రకటించారు మరి జూన్లో నిర్వహిస్తే ఇవన్నీ కూడా రిజర్వేషన్ల కథా కార్యక్రమం అంతా కూడా అంటే అంత ఈజీగా కాదు తొందరగా కాదు కాబట్టి కొంచెం టైం తీసుకొని చేయాలన్నా ఒకవేళ జూలైలో వేయాలా లేకపోతే ఆగస్టులో వేస్తే బాగుంటుందా అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందంటే దానికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గి రాజుకుంది స్థానిక సంస్థల్లో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50% రిజర్వేషన్లు మాత్రమే ఉండగా ఇందులోనే ఎస్సీలు ఎస్టీలు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాష ప్రకారం కల్పించాల్సి ఉంటుంది అయితే మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతోందన్న అభిప్రాయాలున్నాయి వాస్తవానికి బీసీలకు జనాభా దామాష ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది మరోవైపు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లను వర్తింపజేయాలా లేక కులగణన చేపట్టి ఆ వివరాలు తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలా అని సర్కారు యోచిస్తోంది కానీ వచ్చే జూన్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అయితే ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్ల శాతం పరిధి మించకుండా కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు బీసీలకు కూడా జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ బలంగా ఉన్నా మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి అయితే ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి మహారాష్ట్రకు చెందిన వికాసరావు గవాలి కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది గత బీఆర్ఎస్ సర్కార్ బీసీల రిజర్వేషన్ను 23% తగ్గించి ఎన్నికలు జరిపింది ఇది వివాదాస్పదం కావడంతో పాటు హైకోర్టు కూడా తప్పుపట్టింది ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ అంశాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం అమల్లో ఉన్న జనాభా దామాషా విధానం అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన మేరకు రిజర్వేషన్ వర్తిస్తుంది బీసీల విషయంలో సమస్యలు తలెత్తుతోంది ప్రస్తుత నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని గ్రామాలు వార్డులు మండలాల వారీగా ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కించి దాని ప్రకారం వారికి రిజర్వేషన్ కేటాయిస్తారు అయితే ఆయా గ్రామాల మండలాల్లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఇక్కడ బీసీలకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలో దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది